అందరికి టెట్ అర్హత పరీక్ష అనేది ఇలా కత్తి మీద సాములాగా ఉంది. నాకంటే పెద్దవాళ్ళు రిటైర్మెంట్కి వచ్చి సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా టెట్ ఒకటి పెట్టారు. అది పాస్ కాకపోతే మీరు ఎలిజిబిలిటీ కాదని ఇంక్రిమెంట్లో పెన్షన్లు పోతాయని గుండెల్లో రైలు పరిగెత్తా ఉన్నాయి ఓల్డ్ మెథడ్స్తోని. సో ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు అలవాటు చేశారు ఇక మళ్ళీ పోదనేది. వాళ్ళ మధ్య మధ్యలో గుండెల్లో గొబ్బెలు అనిపిస్తే ఎట్లా? మీరు అమెరికా టైప్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితే వాళ్ళు మానసికంగా సిద్ధంగా ఉంటారు. వాళ్ళు రోజు ఇక నాకేం ప్రాబ్లం లేదని పడుకున్నప్పుడు నెత్తన కొట్టేసుకొని ప్రశాంతంగా పడుకునే వాళ్ళని మీరు సడన్గా ఒకసారి గుండెలు గుబ్బేలు అనేలాగా చేస్తే అట్లనే ఉంటుంది. సో టెట్ ఏదైతే ఉందో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అంటారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాస్ కావాలని చెప్పేసి ఇది పెడతా ఉన్నారు. అట్లయితేనే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇంకా అవేవేం, లేకపోతే డిమోట్ అవుతారనే పద్ధతులు, లేకపోతే ఇంకొక పద్ధతిలో విధిస్తూ ఉన్నారు. చాలామంది ఉపాధ్యాయ సంఘాలు టెట్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని కొత్త వాళ్ళకి పెట్టవచ్చు, కానీ రిటైర్మెంట్ వాళ్ళకి మీరు ఇష్టం వచ్చినట్టుగా పెడితే ఎట్లనేది. సో జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ఎందుకు మీరు సరిగ్గా చేయరనేది. సో రకరకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ టెట్ నోటిఫికేషన్లు వేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కొన్ని చోట్ల విరమించుకునే పరిస్థితి కనపడుతుంది. దేశవ్యాప్తంగా టెట్ని పెట్టాలనేది ఒక ఎజెండాగా మనకి కనిపిస్తూ ఉంది. టెట్ తర్వాత డిఎస్సీలు వేయాలి, డిస్ట్రిక్ట్ సర్వీస్ కమిషన్లు, ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్కి సంబంధించినది మనకు కనపడుతుంది. సో టెట్ 2011లో జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 2012లో టెట్ పరీక్ష పెట్టారు. ఉపాధ్యాయ నియామకాలు ముందుగానే ఆ టెట్ను పరీక్షను పెట్టడం స్వాగతిస్తూనే ఉన్నా కూడా కొత్త వాళ్ళకి సంబంధించి పాత వాళ్ళది ఇప్పుడు పెద్ద సమస్యగా ఉంది. సో ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల బట్టి చూస్తే 1.51 1,50,000 మంది ఉపాధ్యాయులు ఉండగా తెలుస్తుంది. ఇళ్లలో టెట్ పరీక్ష రాసి ఉత్తీర్ణ కానివారు 1,27,802 మంది ఉన్నారు. 5 ఏళ్ళలోపు సర్వీస్ ఉన్నవారు 23,207 వదిలేస్తేనే మంచిది. అందరిని వదిలేస్తారా, లేకపోతే రిటైర్మెంట్ 5 ఏళ్ళలోపు ఉన్న వదిలేసినా మంచిదే. 55 ఏళ్ళకి వచ్చిన వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే గుర్తుండాలి కదా ఏజ్ గ్రూప్కి. అప్పటికే అల్జీమర్స్ అలాంటి రకాల సమస్యలు వస్తూ ఉంటాయి, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కూర్చొని చూడడం మంచిదే కాదు. సో మీరు 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు చేయకండి పెంచేటప్పుడు. ప్రభుత్వ ఉద్యోగాలు 60 సంవత్సరాలు పెడితే కొత్త వాళ్ళు 60 వాళ్ళకి పెన్షన్ ఎట్లాగో ఏదో వస్తాయి కదా, ఎల్ఐసీలు కట్టుకుంటారు, ప్రావిడెంట్ ఫండ్ అవి వస్తాయి, రూపాయి అదొక బాగా గంటల గడ బతికేస్తారు. మీరు 60 చేసి కొత్త ఉద్యోగాలు లేకుండా చేయకండి, రిటైర్మెంట్లే కాకుండా రిక్రూట్మెంట్ లేకుండా చేయకండి. సో ఇది చేస్తే ఇంకా 73,657 మంది ఉంటారు అర్హత సాధించిన వాళ్ళ భూములకు సంబంధించి. వీళ్ళంతా టెట్ నుంచి మినహాయింపు లభించాలని ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి టెట్కి సంబంధించి. సో అయితే టెట్ వారిని ఉద్యోగాల నుండి తొలగించాలా లేక డిపార్ట్మెంట్స్ పంపుతారా అనేది టీచర్లకి సందిగ్ధం గందరగోళంగా ఉంది. మరి ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా టెట్ను మినహాయింపు కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులకి ఇప్పటికీ రిప్రజెంటేషన్స్ ఇస్తున్న పరిస్థితి మనం టీవీలో, పేపర్లో చూస్తూనే ఉన్నాం. సో సిలబస్ని చూస్తే అభ్యర్థి సొంత సబ్జెక్టు కాకుండా మిగతా ఇతర సబ్జెక్టులు కూడా కవర్ చేయటం నేను చూశాను. మ్యాథమెటిక్స్ ఎప్పుడో మర్చిపోయి ఉంటారు వాళ్ళు చిన్నప్పుడు చేసినవి. వాళ్ళకి తెలుగు, ఇంగ్లీష్, హిందీ పండిట్లుగా వెళ్ళారు. వాళ్ళకి కూడా టెట్లు అంటే కష్టం కదా. ఎవరికైనా మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలంటే మళ్ళీ అది పెద్ద కార్యక్రమంగా ఉంది. వాళ్ళు ఫెయిల్ అయితే మళ్ళీ అదొక ప్రచారం, టెట్ ఫెయిల్ అయ్యారని. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. 57 ఏళ్ల కంటే ఎగ్జామ్స్ రాయడం అంత సామాన్యమైన విషయం కాదు. ఎంతో కమిట్మెంట్ ఉండాలి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, అప్పులు, అనేక రకాల సమస్యల్లో ఉంటారు. అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయమంటే స్టూడెంట్ లాగా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేవాళ్ళలాగా సాధ్యమయ్యే పనేం కాదు. సో అలా ఎవరికి ఇవ్వాలనే దానికి దేశ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ప్రైవేటు, ఎయిడెడ్ విద్యాసంస్థలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఎట్లా ఇది చేస్తున్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఇది తప్పనిసరిగా కాదనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. సో మినహాయింపు ఏమని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు పెద్ద పని కట్టుకొని లంచ్ అవర్లో కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో డిఎస్సి ప్రవేశ పరీక్ష పెడతారా లేదా, తర్వాత సంగతి ఇంటరు ప్లస్ డిఎడ్ అంటే టీటీసీ, డిగ్రీ ప్లస్ బీఈడి, కనీస అర్హత నిర్ణయించిన ప్రవేశ పరీక్షకు అభ్యర్థులను అర్హులు చేసింది. సో దాని తర్వాత మళ్ళీ డిఎస్సి పెడతా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు టెట్ వచ్చి కొత్తది. సో టెస్టుల మీద టెస్టులు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. సో టెస్ట్ పరీక్షలు విద్యార్థుల చట్టం ప్రాప్తికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరుగా నిర్వహిస్తుంటాయి. ఈ పరీక్షలు ఆంధ్రప్రదేశ్లో ఒక విధిగా, తెలంగాణ ఒక విధంగా ఉన్నా కూడా పేపర్ 1 రాయాల్సి వస్తే వాడి చుక్కలు కనపడితే 6 నుంచి 10 తరగతులు బోధించారు, పేపర్ 2 రాయాలి. ఈ టెట్ మార్కులకు డిఎస్సి వెయిటేజ్ ఉంటుంది. అందువల్ల తాజా అభ్యర్థులు ఈ టెట్ రాయడం పెద్ద కార్యక్రమంగా తయారైంది. తాజా వాళ్ళకంటే ఓకే, ఉన్నవాళ్ళకి కూడా ఇప్పుడు పెద్ద సమస్య ఎక్కువ వచ్చింది. పరీక్షలో పాస్ అవ్వడం సబ్బా అంటే టెట్ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. అందులో ఓసీలు 90, బీసీలు 75, ఎస్సీ ఎస్టీలు దివ్యాంగులకు 60 మార్కులు తప్పగా పొందాలని చెప్పేసి పర్సంటేజ్ పెట్టారు. పాస్ కావడం అంటే ప్రాబ్లం కాదు. ఓసీ అభ్యర్థులకు సంబంధించి 90, 100కు 90, 150 మార్కులకు 90 మార్కులు రావాలి. బీసీలకి 75 రావాలి, అంటే 50%. ఎస్సీ ఎస్టీలకి 60% రావాలి.
సో 100కి 150కి 60 మార్కులు రావాలి. సో ఇది టీచర్ల ఆందోళనకు గురి చేస్తూ ఉంది. 35 మార్కులు పొందితే పరీక్షలు పాస్ అయినట్టు టెట్ విధానాల్లో కూడా మార్పు చేయాలనేది డిమాండ్ వినపడతా ఉంది. ఉద్యోగాన్ని పొందాలంటే టెట్ పరీక్ష తప్పనిసరి పాస్ అవ్వాలనే మార్గదర్శకాలు మినహాయింపు ఉండాలని చెప్పేసి, 5 ఏళ్ల లోపు వాళ్ళకు కూడా ఈ మినహాయింపు ఉండాలని చెప్పేసి, సో దాంతోపాటు ఎన్సిటిఈ మార్గదర్శకాల ప్రాప్తికి తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణ సాధించాలి అనేది ఉన్నది. అయితే పాఠశాలలో జరిగే ఉపాధ్యాయ నియామకాలు ఇష్టారాజ్యంగా చేపడతారు. 2011 తర్వాత ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులుగా వృత్తిలో చేరిన వారికి టెట్ పరీక్షను తప్పనిసరి చేయొచ్చు. అంతకుముందు వారికి మాత్రం పరీక్ష నుండి మినహాయింపు ఉండదని చూడాలి. సో నిత్య విద్యార్థులు అనేక రకాల పుస్తకాలను చదువుతూ జ్ఞానాన్ని మరింత పెంపొందించుకుంటారు. ఎప్పటికప్పుడు తమ దాన్ని డెవలప్ చేసుకుంటారు వాళ్ళ బోధనీకరణని. సో ఇది ప్రొఫెషనల్ విద్యార్థులను సాధించిన వాళ్ళ మీద ఇట్లాంటి టెట్లు ఇవి ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు గొడవ చేస్తున్నారు. ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. సో టెట్కు సంబంధించి సిక్వెలాగా చెప్పుకోవడానికి వస్తానికి పాయింట్ చూసుకుంటూ ముందుకు వచ్చాం. సో టెట్కి సంబంధించి 55 ఏళ్ళని మినహాయించండి, కొత్త వాళ్ళకి పెట్టండి. అదే ఎజెండా అనేది అంత కరెక్ట్ కాదేమో చూడండి. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, టెట్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టండి. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకో. మౌలిక వసతుల కల్పన కోసం ప్రయత్నం చేయండి. డే స్కూల్స్, గురుకులాలు వీటికి సంబంధించినటువంటి వాటిని నిలబెట్టే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించే ప్రయత్నం చేయండి. 3% నిధులు కాదు 30% నిధులు, 7% నిధులు కాదు 30% నిధులు విద్యారంగానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యారంగానికి కేటాయించాలనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. ఉండాలి పెద్దలారా మిత్రులారా.